ఇక డీటెయిల్స్ చూస్తే మునుగోడు గడ్డ అంటే రాజగోపాల్ రెడ్డి అడ్డా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తన అభ్యర్థిపై గెలవాలంటే ఆషామాషీ కాదు అని సవాలు చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కబ్జాలు చేశారే తప్ప అభివృద్ధి చేయలేదని, తాను మరో 3 సంవత్సరాల వరకు ఎమ్మెల్యేగా కొనసాగుతానని, మున్సిపాలిటీలో కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తానని ప్రజలకు భరోసానిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరారు. మునుగోడు పల్లెల్లోనో నడిచేదే నీ ధన్యవాదాలు. కూడుగు జ్యోతి రమేష్ గారు అత్యధిక మెజార్టీ తోటి గెలిపియాలని 14వ వార్డులో గెలిపియాలని అందరినీ కోరుకుంటున్నాను. మీరు బామూర్తులు అవుతారు. ఎందుకు మీరు కుటుంబ సభ్యులు కొట్లాడతారు? మీ ఇద్దరు ఒకటి కావాలా అని చెప్పి సీట్ అడిగితే రమేష్ కోసం పదవి త్యాగం చేసి సీట్ త్యాగం చేసిన సతీష్ విజయకు గట్టిగా చెప్పండి కొట్టాలి. నేను మాటిస్తున్నా, ఈ 14వ వార్డు సభ్యుల జ్యోతిని గెలిపియండి. రమేష్ జ్యోతిని, విజయాన్ని కూడా కాపాడుకోవాలి, సతీష్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. కాబట్టి తప్పకుండా కోఆప్షన్ ఇస్తారని చెప్పిన 5 గెలుస్తారు. వాళ్ళు చైర్మన్ ఎన్నికలు వచ్చింది మరి పోస్టు పోయినసారే నిజంగా గెలవలే వాళ్ళు. ఈ మునుగోడు అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డా, రాజగోపాల్ రెడ్డి అడ్డా. ఇది ఇక్కడ గెలవాలంటే ఆశామాష కాదు. డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పేదోళ్లకు మానవత్వంతో చేసే గుణమున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు టీఆర్ఎస్లో? ఎక్కడ పైసలు దొరుకుతాయా, ఎక్కడ భూములు కబ్జా చేయాలన్నా, ఎంత కమిషన్ కొట్టాలనే చూస్తారు. మేము ₹1 తీసుకోకుండా అవసరమైతే 10 లక్షలు పెట్టి ప్రాణాలు కాపాడే మనుషులం. మేము ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తాం. రేపు 14వ వార్డులో మిగిలిపోయిన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే జ్యోతి, రమేష్, సతీష్, విజయ్ కలిసి ఏ సమస్య ఉన్నా సరే 14వ వార్డు సభ్యులందరూ నేను మాటిస్తున్నా, గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది, నేను 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటా. మీ మోరీలు కానీ, రోడ్లు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, కరెంట్ సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. వాళ్ళ వెనకాల నేనున్నా. ఈ 14వ వార్డుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్తాను మీ అందరికి కూడా. కానీ పైసలు తీసుకున్నారు, కానీ ఓటు మాత్రం చెయ్యి గుర్తుకు జ్యోతికేయండి. మీకు అభివృద్ధి కావాలన్నా వద్దా? ఆయన ఓటుకు బాగానే ఇస్తాడట, పైసలు తయారు చేసుకుంటూ. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు భూములకి ఇట్లా కబ్జా చేసి బాగానే సంపాదించుకుంటూ. అందుకనే పైసలు అది కష్టపడ్డ సొమ్మేం కాదు, దొంగ సొమ్మే, అది ప్రజల సొమ్మే. కాబట్టి తీసుకొని ఎక్కువనే అడుగురి, తక్కువే అడగకురి. తీసుకొని ఓటు మాత్రం జ్యోతికేయండి, చెయ్యి గుర్తు మీద ఓటు వేయండి. 3 ఏళ్ళు గవర్నమెంట్ నేను